ఇవాళ 41 అసలు వాళ్ళ స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది అతి దారుణం. ఒక మహిళ, ముస్లిం మహిళని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆవిడని విశేషణరహితంగా కొట్టారు. ఈ విధంగా కొట్టిన వాళ్ళ మీద కూడా స్టేషన్ బెయిలు. అలానే అనేక రకాల ఇళ్ళు ధ్వంసం చేశారు. ఇవాళ పార్టీ ఆఫీసు ఉత్సవాయిలో పార్టీ ఆఫీసు మీద టీవీ ధ్వంసం చేశారు. జెండా దిమ్మిని ఎరగొట్టారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, అరెస్టులు కాదు, ఎఫ్ఐఆర్ లేదు. అదే ఏంటని సిఐ గారిని అడిగితే ఎఫ్ఐఆర్ కడుతున్నామని చెప్పి దాదాపుగా నెల రోజు నుంచి ఆయన వేచి చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వాల. వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేస్తే మండల హెడ్ క్వార్టర్స్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల ఈ రోజు వరకు కూడా. అది పరిపాలన అలా ఉంది. ఆ రోజు అక్కడ ఉన్న జెండా దిమ్మిని ఫ్లెక్సీని కూడా తీర్చేయడం జరిగింది. ఇవాళ అక్కడ మహిళల్ని ఇదే నవాపేట గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అయిన మర్నాడే ఇదే గ్రామంలో, నవాపేట గ్రామంలో ఒక మహిళల మీద ఏ విధంగా దాడి చేశారు చూడండి. అలానే వీరయ్య గారి విగ్రహాన్ని తలపగలు కొట్టేశారు. విగ్రహాన్ని పోలంపల్లి గ్రామంలో కాటేపల్లి రవి గారని సర్పంచ్, సొసైటీ అధ్యక్షుడు. ఆ తండ్రి ఏనాడో 30 సంవత్సరాల క్రితం ఆయన సిపిఐ లీడర్. ఆయన మీద కూడా తల శిలాఫలకాన్ని వెరగొట్టారు. అలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఆ విగ్రహాన్ని కూడా సుత్తులతోటి మొత్తం ధ్వంసం చేశారు జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో. ఇన్ని రకాల విధ్వంసకాండ జరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో. దీనికి కారణం మరి అనేక మంది ఎవరైతే రౌడీ ముఖులున్నారో